హాయ్ హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ ఫ్లక్స్ అండ్ కలెక్షన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటాను. అయితే ఈరోజు వీడియో ఏంటి, కంటెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? తమ్నీల్లో చూసే ఉంటారు కదా, తమ్నీలోనే సగం అర్థమయ్యేలాగా విషయం అర్థమయ్యేలాగా పెట్టాను. ఇంకా మిగతా సగం మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈరోజు ఏంటి కంటెంట్ ఏంటి విషయం ఏంటి అని అంటే, నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. నేను ఇంత ముందు పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది అండి ఆ కామెంట్ అయితే. అసలు మంచిగా తీసుకుంటే మంచి ఉంది, చెడుగా తీసుకుంటే చెడు ఉంది, అన్ని అర్థాలు వచ్చేలాగా ఉంది. అసలు పెట్టిన వాళ్ళు చాలా అర్థంగా పెట్టారు ఆ వీడియోనైతే. అంటే మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉంది. ఆ కామెంట్ అయితే నాకు ఇంతవరకు ఎవరు అంత మంచి కామెంట్ అయితే పెట్టలేదు. చాలా లాంగ్ కామెంట్ కూడా. దాంట్లోకి వెళ్ళి మరీ చదువుకున్నాను నేను. అంత పెద్ద కామెంట్ అయితే నాకు ఇంతవరకు రాలేదు. అది మనం కాంప్లిమెంట్ లాగే తీసుకోవాలని కాంప్లిమెంట్ లాగే తీసుకున్నాను. వాళ్ళకు మళ్ళీ రిప్లై కూడా బాగానే ఇచ్చాను, థ్యాంక్ యూ అని ఇచ్చాను. అయితే నాకు కూడా కొంచెం మోటివేషన్ గా అయితే అనిపించింది. ఆ కామెంట్ ఏంటి ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, మీరు కూడా చదువుకోండి, సరేనా? మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు నేను వీడియో చేసి పెట్టాను కదండి, ఇంకా వీడియోలు పోస్ట్ చేద్దాం ఆపేయాలనిపిస్తుంది, యూట్యూబ్ లో నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, దాని గురించి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. లేదండి డబ్బుల కోసమే చెయ్యాలి అని అనుకోవద్దు. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలిసేలాగా చేయడానికి కూడా వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. లేదంటే మనలో ఇంకా ఏం పెట్టారంటే చూడండి, కామెంట్ అయితే బాగుంది. ఆ కామెంట్ అయితే లేదు మనం 10 మందికి తెలియాలి అనుకుంటే కూడా వీడియోస్ పెట్టొచ్చు, డబ్బుల గురించే పెట్టాలని ఏం లేదు. మనం 10 మందికి తెలియాలి, మన దగ్గర ఉన్న కంటెంట్ 10 మందికి తెలపాలి, మనం 10 మందిని మంచిగా చేయాలి అనుకుంటే కూడా వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, ఆపేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పెట్టారు. అదే అర్థంగా అయితే పెట్టారు. నాకు కూడా కొంచెం మోటివేషన్ గానే అనిపించింది. నిజమే అండి, డబ్బుల గురించే కాదు కదా, నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవడం కూడా ముఖ్యమే కదా. 10 మందిలో ఒక్కరు మారినా, ఒక్కరికి నా వీడియో ఉపయోగపడినా మంచిదే కదా. అందుకనేసి మీరు కూడా ఈ కామెంట్ని మోటివేషన్గా తీసుకుంటారనేసి మీకు ట్యాగ్ చేసి చూపిస్తున్నానండి. తప్పకుండా చదవండి ఈ కామెంట్ని. మీకు ఈ కామెంట్ ఎలా అర్థమైందో కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, ఓకేనా? మీకు ఎలా అర్థమైందో తప్పకుండా నాకు కామెంట్స్లలో చెప్పాలి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, ఇంతసేపు వీడియో చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.